జై వాసవి జై జై వాసవి అంటూ ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని పిన్నవారి వీధిలో శ్రీ వాసవి మాత జయంతి ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు వరంగల్ స్టేషన్ రోడ్డు పోచమ్మ గుడి నుండి ఆర్య వైశ్యులు ర్యాలీగా వాసవి మాత రథయాత్ర భక్తి శ్రద్ధలతో బయలుదేరుతోంది అని వాసవి మాత పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు మండుటెండలో ప్రజల శుభ్రత కోసం పనిచేసే వారికి వాసవి మాత దీవెనలు ఉండాలని అలాగే వారికి ఆదివారం రోజున సెలవు కాబట్టి ఈ రోజునే వాసవి మాత జయంతి సందర్భంగా వారందరికీ టోపీలు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం రాధిక స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్ ఇవ్వడం జరిగింది. ఓరుగల్లు ప్రజలు చల్లగా ఉండాలని వాసవి మాతను వేడుకుంటూ ఈ యొక్క వాసవి మాత జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ యొక్క శోభాయాత్ర అమ్మవారి రథయాత్ర ప్రారంభమవుతోంది. అమ్మవారి రథయాత్ర వచ్చేసి పోచమ్మగుడి స్టేషన్ నుండి వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, దుర్గేశ్వర స్వామి గుడి, పిన్నవారి వీధి, అలాగే బట్టల బజార్, వాసవిమాత టెంపుల్, రామలింగేశ్వర స్వామి గుడి పక్కన వాసవిమాత టెంపుల్ యొక్క అమ్మవారి రథయాత్ర వెళ్తోంది. కావున వయస్సులు కూడా వైశ్య సహోదరులు సోదరిమణులు అలాగే వైశ్య శ్రేయాభిలాషులు అందరూ కూడా ఈ యొక్క రథయాత్రలో పాల్గొని స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్ అన్నారు. లైట్ చూడు అమ్మాయి చూడు జై వాసవి జై వాసవి. రేపు వైశ్యుల కులదైవమైనటువంటి వాసవి మాత జయంతి సందర్భంగా 28వ డివిజన్లో పారిశుద్ధ కార్మికులు ఎండలో ఎంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ టోపీలు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా మా వంతు సహాయంగా రేపు వాసవి మాత జయంతి సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా వాసవి సంఘం నుంచి రాజపల్లి సీతారాం గారు, విజయ్ గారు, నూతన్ గారు, గుండ నమశివాయ గారు మేమందరం కలిసి రేపు వాసవి మాత జయంతి స్టేషన్ రోడ్డు పోచమ్మ గుడి కాడ నుంచి చౌరస్తా, జేపీఎన్ రోడ్, దుర్గేశ్వర స్వామి గుడి, పిన్నవారి స్ట్రీట్, రామలింగేశ్వర స్వామి గుడి పక్కనటువంటి వాసవి మాత టెంపుల్ కు అందరూ వైశ్యులంతా తండోపతండాలుగా వాసవి మాత కృపా కటాక్షాలకు అందరూ ర్యాలీలో పాల్గొని రేపు జరుగుతున్న వాసవి మాత రథయాత్రను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై వాసవి.